చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఏసీపీ కోర్టులో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ ఓటుకు నోటు కేసులో A1గా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితం నాంపల్లి ఏసీపీ కోర్టు జమ. అప్పటి నుంచి అక్కడే పాస్పోర్ట్. విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు సీఎం 50,000 పూచీకత్తుతో పాస్పోర్టు జారీ చేసిన కోర్టు పర్యటన ముగిసిన వెంటనే మళ్ళీ కోర్టుకు సరెండర్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇగో ఇంత మన భారతదేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మొన్ననే ఏదో సర్వే చెప్పింది కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏందో తెలుసా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ అంశంలో కూడా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటన కూడా క్యాన్సిల్ అయింది అనేది నాకు తెలిసిన విషయం. పూర్తి స్థాయిలో ఒకసారి చెప్తా మా ముఖ్యమంత్రి పర్యటన క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వీళ్ళది ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ అవుతుందండి. ఈ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఈయన ఉండాలి. క్యాన్సిల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14, 15, 16 తేదీలలో ఢిల్లీలో జరిగే ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవానికి పోవాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటన కూడా రద్దయినట్టుగా సమాచారం అంటూ కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సుశీల మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా, ఢిల్లీలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా? ఆయన పర్యటన కూడా రద్దయింది అంటే ఇంతకంటే లాజిక్ ఇంకేముంటుందండి. ఆయన 14, 15, 16 రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అది ఇది అని చెప్పేసి ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చారు కదా. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ కోసం మరి పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమందో మీరే చెప్పురు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు మీరే చెప్పురు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మరి రాష్ట్రం కోసం పోతున్నారా లేకపోతే మీ వ్యక్తిగతంగా మీ యొక్క పార్టీ ఆఫీస్ కోసమే పోతున్నారా అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఇక పాస్పోర్ట్ కాదు, నిన్న ఏసీపీ ఆఫీస్లో ఓటుకు నోటు ఉన్నది కదా,